నమస్తే, వెల్కమ్ టు ప్రజానేత్రం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ కేసు గురించి. నిన్నటిదాకా ఇది కేవలం ఒక పోక్సో వర్సెస్ బ్లాక్మెయిల్ కేసు అనుకున్నాం, కానీ ఈరోజు సీన్ మొత్తం మారిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. డీజీపీని పిలిచి మే 8న కేసు పెడితే ఇప్పటిదాకా అరెస్ట్ ఎందుకు చేయలేదు అని నిలదీశారు. అంటే ఈ కేసులో పోలీసులు కావాలనే సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారా, లేక ఇది వెనక పెద్ద పొలిటికల్ గేమ్ నడుస్తుందా? ప్రజానేత్రంలో ఇప్పుడు దీనిపై ప్రశ్నిద్దాం. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు వరకు భగీరథను పోలీసులు ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు? డీజీపీ గారు చెబుతున్న కారణం ఏంటో తెలుసా? మోదీ గారి పర్యటన బరిలో బిజీగా ఉన్నామని. అంటే ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిందని ఫిర్యాదు వస్తే భద్రతా కారణాలు చెప్పి అరెస్టులు వాయిదా వేస్తారా? సామాన్యుడి మీద ఇలాంటి ఫిర్యాదు వస్తే గంటల్లో లోపల వేసే పోలీసులు మంత్రి కొడుకు విషయంలో ఇంత బిజీ అయిపోయారా? ఇది సిస్టమ్ వైఫల్యమా లేక పవర్ ఇంపాక్టా? భగీరథ తరపున వాదన చూద్దాం. నన్ను హనీ ట్రాప్ చేశారు, 5 కోట్లు ఇవ్వకపోతే చస్తామని బెదిరించారు అని ఆయన కౌంటర్ ఇచ్చారు. అప్పుడే మనం అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. 5 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి గొడవ వెళ్ళిందంటే అంతకుముందు జరిగిన చాట్స్ ఏంటి? ఆ అమ్మాయి ఫ్యామిలీ అంత దారుణంగా బెదిరిస్తుంటే భగీరథ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? 50,000 ఎందుకు చెల్లించారు? ఇదంతా పబ్లిక్ డొమైన్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇటు రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు, అటు కేసీఆర్ ఢిల్లీని గడగడలాడిస్తున్నారు. కానీ మధ్యలో నలిగిపోతుంది ఎవరు? చట్టమా లేక ఆడపిల్లలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఆర్డర్ వేశారు. అంటే ఇకపై విచారణ వేగవంతం కాబోతుంది. ఒకవైపు బీజేపీ ఏమో ఇది పక్కా రాజకీయ కుట్ర అంటోంది. ఒకవైపు వామపక్షాలు, మహిళా సంఘాలు బండి సంజయ్ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఈ ప్రజానేత్రం నుంచి మా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, నేరం చేసిన వాడు ఎవరైనా సరే, వాడు సామాన్యుడైనా సంపన్నుడైనా చట్టం ముందు సమానమే. నిజంగా తప్పు జరిగితే శిక్ష పడాల్సిందే, కుట్ర జరిగితే అది బయటపడాల్సిందే. సో ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి గారి ఎంట్రీతో ఈ కేసు ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. బండి భగీరథ అరెస్ట్ అవుతారా, లేక హనీ ట్రాప్ డ్రామా బయటపడుతుందా? మీరేమనుకుంటున్నారు? పోలీసులు నిజంగానే అధికార బలంతో భయపడుతున్నారా? కింద కామెంట్లో మీ పవర్ఫుల్ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ప్రజానేత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.